చాలా ఆయన మేనరిజం చేస్తున్నారు. ఆయనే ఇంకా మూవీ టీం కన్నా ఆయనే పబ్లిసిటీ చేస్తారు అనుకోవచ్చు. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. మొత్తం అన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. 2000 అనుకుంటున్నా, ఖచ్చితంగా 2000 అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీ అన్ని సంవత్సరాలు తీశారు. ఖచ్చితంగా 3 years వెయిట్ చేసాం. ఖచ్చితంగా అంత బెటర్ గానే తీసింటారు. ఆయన ఇంకా అవకాశం వస్తే ఇంకా కొంచెం లేట్ చేసేవారు, కానీ ఇంకా మన అభిమానం కోసం ఇంకా తీస్తున్నారు. నేను కొంచెం వింటున్నా, ఇప్పుడు మూడు చోట్ల 3 డిపార్ట్మెంట్లు తీస్తున్నారంటే వింటున్నా. అంటే అంత త్వరగా మనకు ఇంకా ఇవ్వాలని, వీలైనంత త్వరగా ఇవ్వాలని ఆయన ఖచ్చితంగా ఆయన ప్రయత్నానికి, అంటే హీరో డెడికేషన్ కూడా, డైరెక్షన్ డెడికేషన్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఆడియన్స్ కోసం ఇంత రిస్క్ చేయడం, నిజంగా పాత్రనే, నిజంగా గెటప్ నిజంగా ఎంత మంది ట్రై చేస్తారు చెప్పండి 100 హీరోలో. అంటే ట్రై చేయకుండా ఓకే, అందిస్తున్నారు. మిగతా హీరోలు అయినా వాళ్ళకి తగ్గట్టు అందిస్తున్నారు. ఈ డెడికేషన్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకే దగ్గర ఉంది, వచ్చేస్తుంది. ఫస్ట్ డేనే పోయి ఖచ్చితంగా చూస్తా, థియేటర్లో చూస్తా. ఇది మాత్రం థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చూడాలి. ఎందుకంటే అన్ని కోట్ల పెట్టి అంత డెడికేషన్ తో డిఫరెంట్ అంత పుష్ప 2 బాహుబలి రికార్డులు క్రాచ్ చేస్తుంది. ఖచ్చితంగా నా బాహుబలి 1800 అనుకుంటున్నాము. అది ఇంకా దంగల్ 2000 ఉంది. దంగల్ అంతకుముందు అంత రాలేదు, 2000 రాలేదు. బాహుబలి కన్నా తక్కువ వచ్చింది. బాహుబలి ఇంకా కలెక్షన్ వచ్చిందని ఆయన ఐడియా చేసుకున్నారు ప్రొడ్యూసర్. అది చైనాలో రిలీజ్ చేశారు. అక్కడ కలెక్షన్ వచ్చి ఇంకా దంగల్ బాహుబలిని దాటేసింది. ఇంకా దంగలు బాహుబలి మొత్తం రికార్డ్స్ ని మొత్తం తిరగరాస్తుంది. ఖచ్చితంగా మూవీ కంటెంట్ అలా ఉంది. ఆయన తీసుకొనిండే సబ్జెక్టు గానీ, ఆయన గెటప్స్ గానీ, ఇంకా ఈ సినిమా పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందంటారా? అంటే ఇచ్చేసేవాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కాదు, ఏదో ఫస్ట్ లో స్టార్టింగ్ ఏదో అని వింటారు కానీ, అంటే పుష్ప 2 చూడరు. లేదు అలా అని కాదన్న. ఇప్పుడు ఆ మూవీ కోసం 24 crores పనిచేసి ఉంటాయి. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, అన్ని హీరోల ఫ్యాన్స్ ఉంటారు, వేరే వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళకే ఎఫెక్ట్ అయినట్టు. అది ఏం ఎఫెక్ట్ కాదు. అది ఇంకా మూవీకి బడ్జ్ అవుతుందే గానీ, ఒక పెద్ద మూవీ తీస్తున్నప్పుడు ఏదో ఒక అలా జరగడం మామూలే. అది ఇంకా అతనికి ఆ మూవీకి బడ్జ్ వస్తుందే గానీ అది అడ్డుకోలేదు. అలాంటి రూమర్ అయితే ఏవి అడ్డుకోలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి గారు అని, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా ఎదగాలి అనుకుంటారు. ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ సాధిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను.